8 నిర్ధారణ. కేథలిక్కులు నిర్ధారణ అనేది ఒక ప్రత్యేక మత కర్మ, బైబిల్ చేతులు వేయడం గురించి మాట్లాడుతుంది. కానీ బాప్తిజం నుండి భిన్నమైన నిర్ధారణ చర్చి ఆవిష్కరణ. కేథలిక్కులు ఇది బాప్తిజంను పూర్తి చేస్తుందని నమ్ముతారు. 9 శిశు బాప్తిజం. బైబిల్ ప్రధానంగా బాప్తిజంను వ్యక్తిగత ఎంపిక ప్రస్తుతిస్తుంది. యేసును తమ రక్షకుడిగా స్పృహతో అంగీకరించిన వారు దీనిని చేస్తారు. కేథలిక్కులలో శిశువులకు బాప్తిజం సున్నతిని భర్తీ చేసింది, కానీ బైబిల్లో ఇది స్పష్టంగా ప్రోత్సహించబడలేదు. 10 పాపల్ దోషరహితత. కేథలిక్కులు పోప్ దోషరహితుడని నమ్ముతారు. ఆయన భూమిపై దేవుని ప్రత్యక్ష ప్రతినిధి. పోప్ పీటర్ వారసుడు అని కేథలిక్ చర్చి పేర్కొంది. ఈ సిద్ధాంతం 1870లో అధికారికంగా నిర్వచించబడింది. బైబిల్ ఈ దోషరహిత భావనను వివరించలేదు. రోసరీ ఒక భక్తి ప్రార్థన. ఇది క్రీస్తు మరియు వర్జిన్ మేరీ జీవితాన్ని ధ్యానిస్తుంది. రోసరీ చేసేటప్పుడు కేథలిక్కులు పూసల సమితిని ఉపయోగిస్తారు. బైబిల్లో హెల్ మేరీ గురించి ఏమీ లేదు. 12 కాననైజేషన్. కేథలిక్కులు సాధువులను గౌరవిస్తారు. కాననైజేషన్ ప్రక్రియ కొత్త సాధువులకు ప్రకటిస్తారు. కొందరు వారు కాననైజేషన్ చేయవచ్చు. ఈ భావన అద్భుతాలు చేసిన వాటిలో కనిపించదు. బైబిల్. 13 సాక్రమెంటల్ గ్రేస్. కేథలిక్కులు మత కర్మలు దయను ఇస్తాయని నమ్ముతారు. ఇది జరుగుతుంది ఎక్స్ ఒపెరాటో నిర్వహించబడుతున్న చర్య యొక్క వాస్తవం ప్రకారం. బైబిల్లో అలాంటిదేమీ పేర్కొనబడలేదు. 14 పవిత్ర ఆజ్ఞలు నియమించబడిన మంత్రులు, బిషప్, పూజారి మరియు డికెన్. వారిని నియమించడానికి ఇది మత కర్మ పేరు కూడా. కేథలిక్కులలో పవిత్ర ఆజ్ఞలు దేవుని నుండి వచ్చిన పిలుపు. ఇది కెరీర్ ఎంపిక లేదా ఎవరైనా ప్రార్థించగల ఆచారం కాదు. ఈ సాంప్రదాయాన్ని చర్చి అభివృద్ధి చేసింది.